Hi, yeah, welcome to our channel Railway Group D 2025 class 14th. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది సోలార్ సిస్టమ్ గురించి. రైల్వే ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుండి ఏ విధంగా ఎగ్జామినర్ అడుగుతాడు అనేది క్లియర్గా తెలుసుకుందాం. దాంతోపాటు ఎన్సీఆర్టీలో ఏ విధంగా ఉంది ఈ సోలార్ సిస్టమ్ లెసన్ గురించి కూడా మనం క్లియర్గా చూద్దాం. ఓకే, సో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా నేర్చుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే అచీవ్ చేయొచ్చు. ఓకేనా? సో దీనికన్నా ముందు క్లాసెస్ చూడండి అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అందరి దగ్గర ఉండాల్సిన ఈ బుక్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి ఇది బుక్లో కంటెంట్ ఏంటి, ఏ విధంగా తీసుకోవాలి అనే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో బుక్ అని ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్ ఇది. మోర్ దాన్ 1500+ బుక్స్ అయితే ఇప్పటివరకు సెల్ అయ్యాయి. క్వాలిటీ బాగుంటుంది అండ్ అదేవిధంగా బుక్లో కంటెంట్ కూడా ది బెస్ట్గా కనిపిస్తుంది మీకు. ఓకే, రైట్. సో మన యొక్క యాప్లో అసలు యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు క్లాసెస్ చూడండి, యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. యూట్యూబ్లో క్లాసెస్ మీ రైల్వే ఎగ్జామ్స్కి ఉపయోగపడుతున్నాయని మీకు అనిపిస్తే దెన్ తీసుకోండి. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయితే 50-60 రూపీస్కే ఉంటుంది. గ్రూప్ డి అయితే ఈరోజు మాత్రమే 150, ఈరోజు మాత్రమే, రేపటి నుండి మళ్ళీ పెరుగుతుంది. తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు పెట్టిన ప్రతి పైసాకి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఓకేనా? సో నేను కూడా క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను, ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, అప్లోడ్ చేయట్లేదు అంతే. ఓకే, అండ్ మీకు ఈ మంత్ ఎండ్లో ది బెస్ట్ బుక్ అయితే మరొకటి రిలీజ్ చేయబోతా ఉన్నాను, దానికోసం వెయిట్ చేయండి. సో ఫస్ట్ చూద్దాం, దీని తర్వాత మనం ఎన్సీఆర్టీ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం. అసలు సౌర కుటుంబం అంటే ఏంటిది కనుక మనం అబ్జర్వ్ చేస్తే సూర్యుడు కావచ్చు, గ్రహాలు, ఉపగ్రహాలు, మిగిలిన అన్ని ఖగోళ వస్తువుల వాటన్నిటిని కలిపి మనం సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం అంటాం. అందులో ప్లానెట్స్ వస్తాయి, స్టార్స్ వస్తాయి, శాటిలైట్స్, ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఖగోళ వస్తువులు అంటే సెలెస్టియల్ బాడీస్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే గ్రహాలు అంటే ఏంటి మరి? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరిగి ఉండే ఖగోళ వస్తువులనే మనం గ్రహాలు అంటాం. తన చుట్టూ తాను తిరుగుతూ అట్ ద సేమ్ టైం, ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, గ్రహం ఇక్కడ ఉంది, ఈ విధంగా తిరుక్కుంటా ఈ విధంగా, వీటిని గ్రహాలు అంటారు. సో ఎగ్జామినర్ ఏదైనా అడగవచ్చు. నెక్స్ట్ ఉపగ్రహాలు అంటే ఏంటి? మనం ఇప్పుడే నేర్చుకున్నాం, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటారు. ఇప్పుడు చూడండి, ఇది సూర్యుడు, ఇది గ్రహం, దీని చుట్టూ కూడా ఇంకొకటి ఉంటుంది, ఇది ఉపగ్రహం. ఇది దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, సైమల్టేనియస్లీ గ్రహం తిరుగుతూ ఉంటుంది, ఇది కూడా తిరుగుతూనే ఉంటుంది. వీటిని ఉపగ్రహాలు అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆకాశంలో మనకు కనిపించే కోట్ల నెంబర్ ఆఫ్ క్రోర్స్ నక్షత్రాలు, అదేవిధంగా గ్రహాలు, తోకచుక్కలు మొదలైన అంతరిక్ష పదార్థాల సముదాయాన్ని విశ్వం, యూనివర్స్ అని మనం చెప్తూ ఉంటాం. సో ఎగ్జామినర్ అడిగితే ప్లానెట్ అంటే ఏంటి, శాటిలైట్ అంటే ఏంటి, సోలార్ సిస్టమ్ అంటే ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. సో ప్లానెట్స్ గురించి కనుక చూస్తే మీరు దీనికి ఎండింగ్ వరకు చూస్తే ఎన్సీఆర్టీ క్లాస్ కూడా డిస్కస్ చేస్తాను, చూడండి ఒకసారి. సో మొత్తం గ్రహాలు ఎన్ని అని అడిగే అవకాశం ఉంటుంది, 8 గ్రహాలు. అవి ఏంటివి కనుక చూస్తే బుధుడు, ఇంగ్లీష్లో మెర్క్యూరీ అంటారు, శుక్రుడు, ఇంగ్లీష్లో వెనస్, భూమి అర్త్, అంగారకుడు మార్స్, బృహస్పతి జూపిటర్, శని సాటర్న్, వరుణుడు యురేనస్, ఇంద్రుడు నెప్ట్యూన్. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అండ్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ప్లూటో, అంటే మన 90s బ్యాచ్ ఆ టైంలో, అంతకుముందు బ్యాచ్లో కనుక చూస్తే ప్లూటో అనేదాన్ని గ్రహంగానే మనం కన్సిడర్ చేసేవాళ్ళం, ప్లూటోని గ్రహంగానే కన్సిడర్ చేసేవాళ్ళం. ఓకేనా? అంటే ఇది వరకు ప్లూటో గ్రహంగానే భావించేవారు, కానీ 2006 నుండి దాన్ని మరుగుజ్జు గ్రహంగా, డ్వార్ఫ్ ప్లానెట్ అంటారు, మరుగుజ్జు గ్రహంగానైతే దాన్ని కన్సిడర్ చేస్తూ ఉన్నారు. దాన్ని కంప్లీట్లీ ప్లానెట్గానైతే కన్సిడర్ చేయట్లేరు. ఎందుకంటే
ప్లానెట్కు ఉండాల్సిన అన్ని లక్షణాలు వీటిలో లేదు అనే ఒక అంశం పైన మాత్రం అది గ్రహం కాదు, ఉపగ్రహం కాదు అనే విధంగా దాన్ని భావించడం జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ ఎన్ని గ్రహాలు అంటే 8 గ్రహాలు అని మనం చెప్పాలి. అవి ఏంటివి అంటే ఆ విధంగా చెప్పాలి. సో ఈ క్వశ్చన్ కంటే కూడా మెయిన్గా అడిగే క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అని మనం ఎన్సీఆర్టీ లెసన్లో డిస్కస్ చేద్దాం. ఏ గ్రహాల మధ్యలో ఉంటాయంటే అంగారకుడు మరియు బృహస్పతి. సో వెరీ ఇంపార్టెంట్. చాలామంది పెట్టలేని క్వశ్చన్ అంటే కొంచెం ఎబోవ్ యావరేజ్ స్టూడెంట్స్కి ఎక్కువ వాళ్ళే పెడతా ఉంటారు, కానీ తక్కువ వాళ్ళు అయితే పెట్టే అవకాశం ఉంది. సో ఇది ఏ గ్రహాల మధ్యలో ఉంటుందంటే అంగారకుడు మరియు బృహస్పతి. అండ్ సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలు, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యుడికి ఆ డిస్టెన్స్ వైజ్ ఏది దగ్గరగా ఉంది, ఏది లాంగెస్ట్గా ఉంది, అంటే దూరంగా ఉంది అని ఎగ్జామినర్ ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. సో వీటి యొక్క ఆర్డర్ చూసుకోండి. బుధుడు 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడికి ఉన్నాడు. శుక్రుడు 108 మిలియన్ కిలోమీటర్, భూమి 150 మిలియన్ కిలోమీటర్, అంగారకుడు 228 మిలియన్ కిలోమీటర్, బృహస్పతి 778 మిలియన్ కిలోమీటర్, శని 1427 మిలియన్ కిలోమీటర్, వరుణుడు 2871 మిలియన్ కిలోమీటర్, ఇంద్రుడు 4497 మిలియన్ కిలోమీటర్. సో ఇక్కడ చూసినట్లయితే సార్ ఎగ్జాక్ట్లీ ఇదే నెంబర్ అంటే కొద్దిగా మనకి పాయింట్స్ అట్లా యాడ్ అవుతూ ఉంటే 1 నెంబర్ అటు ఇట్టున్నా, కానీ మీరు ఈ అప్రాక్సిమేట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే బుధుడు, సూర్యుడికి అతి దూరంగా ఉన్న గ్రహం ఏది అంటే ఇంద్రుడు. సో ఈ విధంగా మనం ఈ ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ పరిమాణం పరంగా అంటే సైజు పరంగా ఆ గ్రహాలు కనుక చూసినట్లయితే సైజు ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే డయామీటర్, అంటే అది ఎంత పెద్దగా ఉంది ఇట్లా. ఓకే. సో డయామీటర్ బేస్ చేసుకొని మనం ఏది పెద్దగా ఉంది, ఏది చిన్నగా ఉంది అనేది చూస్తే బృహస్పతి డయామీటర్ 1,42,994 కిలోమీటర్. నెక్స్ట్ శని డి అంటే డయామీటర్ అండి 1,20,536 కిలోమీటర్. వరుణుడు 51,118 కిలోమీటర్. ఇంద్రుడు 49,500 కిలోమీటర్. భూమి 12,756 కిలోమీటర్. శుక్రుడు 12,104 కిలోమీటర్. అంగారకుడు 6,974 కిలోమీటర్. బుధుడు 4,878 కిలోమీటర్. అంటే పరిమాణం పరంగా అతిపెద్ద గ్రహం ఏది బృహస్పతి, అతి చిన్నది ఏది బుధుడు. అండ్ ఇక్కడ మనం డయామీటర్ ఇచ్చాం, కొన్నిసార్లు మన దరిద్రానికి ఏమంటారు రేడియస్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. రేడియస్ అంటే బై 2 కదా, సరిపోతుంది. భూమి యొక్క రేడియస్ ఎంత అంటే 12756 కిలోమీటర్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ 2 6 2 3 2 7 అంతేనా, 6 3 7 8 సో బై 2 అండి, సరిపోతుంది. సో ఎగ్జామినర్ ఈ ఆర్డర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఆర్డర్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఆర్డర్ కూడా అడుగుతాడు. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం అంటే రొటేషన్ అంట. రొటేషన్ అండ్ రివల్యూషన్ అనేది కన్ఫ్యూజన్ అవ్వద్దు. తన చుట్టూ తాను తిరగడం రొటేషన్. ఓకేనా. సో ఇక్కడ తన చుట్టూ తాను తిరగడానికి బృహస్పతి 9.9 అవర్స్, శని 10.7 అవర్స్, వరుణుడు 17 అవర్స్, ఇంద్రుడు 19 అవర్స్, భూమి 24 అవర్స్, అంగారకుడు 25 అవర్స్, బుధుడు 59 డేస్, శుక్రుడు 243 డేస్. అంటే తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం అతి తక్కువ సమయం తీసుకున్నది ఏది అంటే బృహస్పతి. అంటే చాలా ఫాస్ట్గా తన చుట్టూ తాను రొటేట్ అవుతూ ఉంటుంది. ఏంటిది ఇది బృహస్పతి. ఎన్ అవర్స్ 9.9 అవర్స్లో. అదే మనకు ఇదే కదా తన చుట్టూ తాను తిరగడానికి మనకు 24 అవర్స్ పడుతుంది కనుక రేపు పగలట్ల. సో లాంగెస్ట్గా అంటే చాలా స్లోగా తన చుట్టూ తాను స్లోగా ఎక్కువ తిరిగేది శుక్రుడు 243 డేస్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సూర్యుడు చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టేసాం. అంటే సూర్యుడు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ గ్రహం ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి రావడానికి పట్టేసాం. ఇది కూడా ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బుధుడు 88 డేస్ తీసుకుంటుంది, శుక్రుడు 225 డేస్ తీసుకుంటుంది, భూమి 365.25 డేస్ తీసుకుంటుంది. అందుకే మనకు ఆ 0.5 డేస్ 1/4 డే అన్నీ కలిపి 4 సంవత్సరాలకి మనం లీప్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. అంగారకుడు 687 డేస్, బృహస్పతి 12 ఇయర్స్, శని 29 ఇయర్స్, వరుణుడు 84 ఇయర్స్, ఇంద్రుడు 165 ఇయర్స్. అంటే సూర్యుడు చుట్టూ ఒకసారి తిరగడానికి ఎక్కువ సమయం తీసుకున్నది ఏది అంటే ఇంద్రుడు 165 ఇయర్స్. తక్కువ టైం అంటే 88 డేస్ బుధుడు. ఓకే. సో వరుణుడు కూడా 84 డేస్. అంటే మనం ఇప్పుడు ఈ జనరేషన్లోనైతే వరుణుడు ఒక్కసారి తిరిగి వచ్చేలోపు మనం పుడతాం పోతాం. ఓకేనా, జనరల్ ఇప్పుడున్న జనరేషన్. అండ్ నెక్స్ట్ గ్రహాలు మరియు వాటి ఉపగ్రహాల సంఖ్య కనుక చూస్తే బుధుడికి 0, శుక్రుడికి 0, భూమి అర్త్కి మూన్, అంగారకుడు మార్స్కి 2, బృహస్పతికి 67,
బృహస్పతి గురుడు ఈ విధంగా అంటాం కదా. శని 62, వరుణుడికి 27, ఇంద్రుడికి 13. సో ఈ క్వశ్చన్స్ కాకుండా మనకి మరికొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అత్యధిక ప్రకాశవంతమైన గ్రహం, బాగా షైనెస్ట్ గ్రహం వచ్చేసి శుక్రుడు. అతి దగ్గరగా ఉన్న గ్రహం భూమికి శుక్రుడు. అత్యధిక పగటి కాలం ఎక్కువగా ఉన్న గ్రహం శుక్రుడు. భూమికి కవల గ్రహం, ట్విన్ ఎర్త్ అంటారు, శుక్రుడు. మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్ అని శుక్రుడు. అత్యధిక భ్రమణ కాలం గల గ్రహం శుక్రుడు, రొటేషన్ వైజ్ ఇది. బ్లూ ప్లానెట్ అని భూమిని అంటాం, గ్రీన్ ప్లానెట్ అని వరుణుడిని అంటాం, రెడ్ ప్లానెట్ అని అంగారకుడిని అంటాం, ఎల్లో ప్లానెట్ అని శనిని అంటాం. ఎరుపు రంగు మచ్చలు గల గ్రహం బృహస్పతి, జూపిటర్. సో మరి ఒకసారి చెప్తున్నా, నాకు వచ్చులే లెసన్ అని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి పాయింట్ వినండి. చెప్పిన లెసన్ అయినా మళ్ళీ వినండి. ఎందుకంటే ఈరోజు ఈ లెసన్ చెప్పినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇదే లెసన్ చెప్పినప్పుడు ఇంకో 2 పాయింట్స్ ఎక్కువ యాడ్ అవ్వచ్చు. సో ప్రాపర్గా వినండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి నేను ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. అందమైన వలయాలు గల బ్యూటిఫుల్ రింగ్స్ గల గ్రహము శని మరియు యురేనస్. అంగారక గల గ్రహంపై గల వాయువు కార్బన్ డైఆక్సైడ్. బృహస్పతి యొక్క ఉపగ్రహాల్లో పెద్దది గనిమెడ. శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు గల గ్రహం బృహస్పతి. అండ్ తూర్పు నుండి పడమరకి తిరిగే గ్రహాలు శుక్రుడు మరియు వరుణుడు. ఇక్కడ తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు అన్నప్పుడు శుక్రుడు, వరుణుడు. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి, ఇది ఈస్ట్ వెస్ట్ కాన్సెప్ట్ మీద. నదులలో పశ్చిమం వైపు ప్రవహించే నదులు ఏంటి అనే క్వశ్చన్ ఎగ్జామినర్ అడుగుతాం. సో అవి మనం మనసులో ఒకటేసారి వెంటనే క్వశ్చన్ రాగానే వాటికి ఆన్సర్ చేయగలగాలి. అదే ఆన్సరో చెప్పండి. సో అప్పుడు మీరు ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే ఒక స్టెప్ ముందున్నట్లే. ఏలి తోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? ఎవ్రీ 76 ఇయర్స్కి ఒకసారి. లాస్ట్ టైం 1986లో కనిపించింది, మళ్ళీ 2062లో కనిపిస్తుంది. నక్షత్రాల కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 4.3 minutes. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8 minutes 20 seconds. ఎన్సీఆర్టీ బేస్గా చూసుకుందాం మనం. చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 1.3 seconds. చంద్రుడి నుండి భూమికి గల దూరం 3,84,400 kilometers. సూర్యుడి నుండి భూమికి గల దూరం లాంగెస్ట్ డిస్టెన్స్ వచ్చేసి 152.1 million kilometers. స్మాలెస్ట్ డిస్టెన్స్ వచ్చేసి 147.3 million. సో ఏంది అంటే ఇక్కడ సన్ కనుక చూస్తే ఇది గిట్లా తిరుగుతాడు, ఓకేనా. సో ఇది లాంగెస్ట్ అవుతుంది, ఇది షార్టెస్ట్ అవుతుంది. ఇక్కడ మామూలుగా గిట్లా ఎలిప్టికల్ పాత్లో తిరుగుతూ ఉంటుంది. ఓకే. ఆకాశంలో ఎక్కువ కాంతివంతమైన నక్షత్రం అంటే ఫస్ట్ సన్, ఆ తర్వాత సిరియస్. ఏ గ్రహంపై విపరీతమైన గాలులు వస్తాయి? ఇంద్రుడు. సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎర్త్ మరియు సన్కి మధ్యలో మూన్ ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మూన్కి సన్కి మధ్యలో ఎర్త్ ఉన్నప్పుడు, ఓకే. శనిగ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం టైటాన్, ఉపగ్రహాలన్నింటిలో సెకండ్ది అది. ఉష్ణోగ్రత ఎక్కువ కలిగిన గ్రహం, హాటెస్ట్ ప్లానెట్ వచ్చేసి శుక్రుడు. ఉష్ణోగ్రత తక్కువ కలిగిన గ్రహం, కోల్డెస్ట్ ప్లానెట్ అంటే యురేనస్. సాంద్రత ఎక్కువ కలిగిన గ్రహము భూమి, సాంద్రత తక్కువ కలిగిన గ్రహము శని. తోకచుక్క సూర్యుని సమీపిస్తున్న కొద్దీ దాని తోక యొక్క పొడవు డాష్ అంటాడు, పెరుగుతుంది. తోక ఎల్లప్పుడూ సూర్యునికి డాష్ దిశలోనే, వ్యతిరేక దిశలోనే అంటాడు. 2 అతిపెద్ద గ్రహాలు బృహస్పతి మరియు శని. ప్రధానంగా ఇవి హైడ్రోజన్ అండ్ హీలియంతో నిండి ఉంటాయి. యురేనస్ మరియు నెప్ట్యూన్ మంచుతో కూడి ఉంటాయి. ఇక్కడ మీథేన్ మరియు అమోనియా పుష్కలంగా ఉంటుంది. అండ్ భూమి చుట్టూ చంద్రుడు ఒకేసారి తిరిగి రావడానికి వాస్తవానికి 27.3 days పడుతుంది. కానీ ఒక న్యూ మూన్ నుంచి మరో న్యూ మూన్కి మాత్రం 29 అంటే మనకి న్యూ మూన్ అంటే అమావాస్య, ఓకేనా. అమావాస్య తర్వాతనే కదా మనకు న్యూ మూన్ అనేది స్టార్ట్ అయ్యేది, క్లియర్. సో ఈ విధంగా ఎగ్జామినర్ అడుగుతూ ఉంటాడు. సో నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీ క్లాసెస్ కొన్ని చేశాను, ఒక 10 వరకు, బట్ ఎవరు చూడకపోవడం వల్ల ఆపేశాను. నేను చాలా క్లియర్గా ఇంగ్లీష్లో ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ దాన్ని తెలుగులో మీకు చెప్పడం జరిగింది, బట్ ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. సో చూద్దాం ఒకసారి. ఇది ఎన్సీఆర్టీలో మనకు 6th క్లాస్లో. లైక్ చేయడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా. సోషల్ జియోగ్రఫీ ఫస్ట్ లెసన్, ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది మనకి. కంప్లీట్లీ మీరు తెలుగులో ఇదే విధంగా ట్రాన్స్లేట్ అన్నట్టు, అంతే. నేను క్లియర్గా రాశాను. ఫస్ట్ ఈ విధంగానే ఉంటుంది. మనం ప్రతిరోజు చంద్రుడిని వివిధ ఆకారాల్లో చూస్తుంటాం. ఎక్కడ ఎగ్జామినర్ అడుగుతాడు అనేది మీకు చెప్తాను, బట్ ఎన్సీఆర్టీ లెసన్ మనకు అర్థం కావాలి కనుక యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్గా నేను మీకోసం తెలుగులో
ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, సో మనం ప్రతిరోజు చంద్రుడిని వివిధ ఆకారాల్లో చూస్తుంటాం. కోర్స్ ఈరోజు కొద్దిగా కనిపిస్తాడు, ఇంకో రోజు పెద్దగా కనిపిస్తాడు. ఈ విధంగా ప్రతి నెలలో ఒకసారి పూర్తి చంద్రుడిని మనం చూస్తాం. దాన్నే ఫుల్ మూన్ అంటాం. పౌర్ణమిని మనం ఫుల్ మూన్ అని ఇంగ్లీష్లో అంటాం. ప్రతి నెలలో ఒకరోజు అసలు చంద్రుడిని మనం చూడలేం. కోర్స్ చూడలేం కదా, డార్క్గా ఉంటుంది. ఆ రోజుని మనం న్యూ మూన్ అంటాం. ఓకేనా, ఏం అడిగాడు, న్యూ మూన్ అంటే ఏంటి, ఫుల్ మూన్ అంటేనే సూర్యుడు, చంద్రుడు మరియు ఆకాశంలో ప్రకాశించే వస్తువులన్నింటినీ ఖగోళ వస్తువులు, సెలెస్టియల్ బాడీస్ అంటాం. వీటిని సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఆకాశంలో ప్రకాశం అన్నిటినీ. కొన్ని ఖగోళ వస్తువులు పెద్దగా కనిపిస్తాయి, వేడిగా ఉంటాయి, వాయువులచే నిండి ఉంటాయి. అవి స్వయంగా ఉష్ణాన్ని మరియు కాంతిని విడుదల చేస్తాయి. ఎగ్జాంపుల్ మనకి సూర్యుడు కనుక చూస్తే ఇలాంటి వాటిని నక్షత్రాలు అంటాం. కోర్స్ సూర్యుడు అనేది ఒక స్టారే కదా, రైట్. ఉదాహరణకి సూర్యుడు కూడా ఒక నక్షత్రం అక్కడ ఇచ్చాడు. మనం రాత్రి వేళలో ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని గుర్తించదగిన ఆకారాలలో నక్షత్రాలు గుంపులుగా ఉంటాయి. వీటినే నక్షత్ర మండలాలు అంటారు, కాన్స్టిలేషన్స్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మాకు ఫిజిక్స్ చెప్పేటప్పుడు ఒకసారి ఉండేవాడు, చెప్పేది అన్నట్టు, మనం ఎప్పుడన్నా సమ్మర్లో బయట పడుకున్నప్పుడు చూడండి రాని అంటే క్యాజువల్గా చెప్పేవాళ్ళు. సో మనం పడుకున్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి కదా ఒక ప్యాటర్న్, ఒక గుంపు, దాన్ని కాన్స్టలేషన్ అంటాం అని చెప్పేది. తెలుగు మీడియమే, నేను 10th. ఓకే, సో నక్షత్ర మండలాలు అంటారు వాటిని. ఉదాహరణకి బిగ్ బేర్ లేదా ఉర్సా మేజర్. అదేవిధంగా సప్తర్షి నక్షత్ర మండలం, స్మాల్ బేర్ అంటారు. ఇది 7 నక్షత్రాలతో గుర్తించదగిన నక్షత్ర మండలం. అంటే మనం ఏదైనా ఒకటి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తాం, మనకి ఏదో ఒక క్లూ తోటి ఆలోచిస్తాగా, అలానే మనం ఆకాశంలోకి చూసినప్పుడు ఒక 7 స్టార్స్ తోటి ఒక ప్యాటర్న్ అనేది మనం గుర్తుపెట్టుకున్నాం. దాన్నే సప్తర్షి నక్షత్ర మండలం అంటారు, స్మాల్ బేర్, ఇంగ్లీష్లో స్మాల్ బేర్ అంటాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. పురాతన కాలంలో రాత్రి వేళలో నక్షత్రాలను చూసి కూడా దిక్కులను గుర్తించేవారు. కోర్స్ మనకు అంతే కదా, అంటే పర్టిక్యులర్ నక్షత్రం అక్కడనే కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇటు అది ఉంది, ఇటు ఉత్తరం ఉంది, ఇటు దక్షిణం ఉంది, ఇట్లా. ఉదాహరణకి ఉత్తర నక్షత్రం అని ఎల్లప్పుడూ ఒకే దగ్గర గుర్తించదగిన స్థానంలో ఉండేది. దీన్ని బట్టి ఉత్తర దిక్కు ఇటువైపు అని గుర్తించేవారు. దీన్ని పోల్ స్టార్ అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నార్త్ డైరెక్షన్ని ఏ విధంగా, ఏ నక్షత్ర సహాయంతో గుర్తించేవాళ్ళు అని అడిగినప్పుడు ఎగ్జామినర్ పోల్ స్టార్ అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎట్లా గుర్తుపెడతామంటే సప్తర్షి నక్షత్ర మండల సహాయంతో దీన్ని గుర్తించేవారు. అంటే 7 నక్షత్రాలు ఒక ప్యాటర్న్ అనుకున్నాం కదా, దాని సహాయంతో ఈ పోల్ స్టార్ని గుర్తించేటోళ్ళు ఈ పోల్ స్టార్ సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవాళ్ళు. ఈ ప్యాటర్న్ మొత్తం ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది. మరికొన్ని ఖగోళ వస్తువులు అవి స్వయంగా ఉష్ణాన్ని, కాంతిని కానీ కలిగి లేదు. అవి నక్షత్రాల ద్వారా కాంతిని అబ్జర్వ్ చేసి గ్రహిస్తా, వాటిని గ్రహాలు అంటాం, ప్లానెట్స్. ఈ ప్లానెట్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అన్నప్పుడు గ్రీక్ వర్డ్ నుండి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఉదాహరణకి భూమి అనేది కూడా ఒక గ్రహమే. ఇది కాంతిని మరియు ఉష్ణాన్ని మనం ఎక్కడి నుండి గ్రహిస్తాం, కోర్స్ సూర్యుడి నుండి గ్రహిస్తాం. మనకి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం కూడా సూర్యుడే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు ఎగ్జామ్లో. చంద్రుడిని ఉపగ్రహం, శాటిలైట్ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇవి గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇవి కూడా భూమి మాదిరిగానే కాంతిని మరియు ఉష్ణాన్ని సూర్యుడి నుండి గ్రహిస్తుంటాం. సో ఇక్కడ చూడండి, సూర్యుడు 8 గ్రహాలు, సూర్యుడు మరియు 8 గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ అంటే ఉల్కలు, మీట్రాయిడ్స్, వీటన్నింటినీ కలిపి సౌర కుటుంబం అని చెప్తాం. వీటన్నింటినీ హెడ్ ఎవరు, సూర్యుడు. అందుకే మనం ఈ సోలార్ సిస్టమ్ బుక్ చూసినప్పుడు ఆ మధ్యలో సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు, చుట్టూ గ్రహాలు కనిపిస్తాయి. సో వీటన్నిటిని మనం సోలార్ సిస్టమ్గా చెప్పొచ్చు. సో ఇందులో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సన్. నెక్స్ట్ మనం ఇంతసేపే చూసాం, బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సూర్యుడు భూమికి సుమారుగా యావరేజ్ అంటే షార్టెస్ట్ లాంగెస్ట్ కనుక చూస్తే ఈ విధంగా 150 మిలియన్ కిలోమీటర్ అని చెప్తాం. లాంగెస్ట్ డిస్టెన్స్ 152.1 అండ్ షార్టెస్ట్ డిస్టెన్స్ 147.3. సో ఎన్సీఆర్టీ బుక్లో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం గ్రహాలు కనుక చూస్తే ఇంతసేపే చూసాం, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ 8 గ్రహాలు కూడా వాటి లైన్స్లలో, వాటి ప్యాటర్న్లలో తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే
బుధుడు సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. ఇది సూర్యుడి చుట్టూ పూర్తిగా తిరిగి రావడానికి 88 డేస్ పడుతుంది. సూర్యునికి దూరంగా ఉన్న నెప్ట్యూన్ గ్రహం సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 164 ఇయర్స్ పడుతుంది. సో అంటే షార్టెస్ట్ లాంగెస్ట్ మనం ఎంతసేపు డిస్కస్ చేసాం అది. శుక్రుడి గ్రహాన్ని భూమికి సోదర గ్రహంగా భావిస్తాం. ఎందుకంటే లుక్స్ వైజ్ కానీ సైజ్ వైజ్ కానీ సేమ్ ఎర్త్ మోడల్లోనే కనిపిస్తూ ఉంటుంది. సో ఎన్సీఆర్టీలో ఇలానే ఉంది. మీకు వీలుంటే ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం బుక్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎన్సీఆర్టీలో ఆ ఇంగ్లీష్ బుక్ పక్కన పెట్టుకొని ఇది పక్కన పెట్టుకొని వర్డ్ టు వర్డ్ కంపేర్ చేయండి. వర్డ్ టు వర్డ్, పదం టు పదం కంపేర్ చేసుకొని చదవండి. ఓకే, మీరు సాటిస్ఫై కాకపోతే చూద్దాం. అండ్ మూడవ అతి దగ్గర గ్రహం భూమి. సూర్యుడికి మూడవ అతి దగ్గర గ్రహం ఏది? మనం అవి డిస్టెన్స్ వైజ్ ఒక ప్యాటర్న్ చెప్పుకున్నాం కదా, అందులో మనం థర్డ్ చూస్తే భూమి వస్తుంది. పరిమాణం పరంగా 5వది అతిపెద్ద గ్రహం భూమి. ఇది ధృవాల వద్ద కొద్దిగా వంగి ఉంటుంది, అందువలన దీన్ని జియోయిడ్ షేప్ అంటాం. కంప్లీట్లీ సర్కిల్ లాగా కనిపించదు, ఏం జస్ట్ ఇక్కడ కొంచెం ఇట్లా నొక్కినట్టు. ఓకే, భూమిపై పూర్తిగా చల్లగా కానీ పూర్తిగా వేడిగా కానీ ఉండదు. ఇక్కడ నీరు, గాలి, జీవం. సో సర్వైవ్ అవ్వడానికి కంప్లీట్లీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కనుక మనం ఇక్కడ ప్రత్యేకంగా అంటే కంపేర్ టు అదర్ ప్లానెట్స్ ఇది పర్టికులర్గా బాగుంది అని మనం చెప్తా ఉంటాం. అండ్ విశ్వం నుండి చూస్తే భూమి నీలి రంగులో ఉంటుంది. దీనికి గల కారణం భూమిపై 2/3 పోర్షన్ వాటర్ ఉండడం. సో సోలార్ మనకి స్పేస్ నుండి కనుక చూస్తే మనకి ఈ అర్త్ అనేది బ్లూయిష్లో కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే 2/3 పోర్షన్ మనకి వాటరే ఉంది కనుక. ఓకేనా. సో భూమికి ఒకే ఒక ఉపగ్రహం కలిగి ఉంది, అదే చంద్రుడు. ఇది భూమికి చాలా దగ్గరగా ఉంది. భూమికి 3,84,400 కిలోమీటర్ దూరంలో. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 27 డేస్ పడుతుంది. మనకు ఎంతసేపు చూస్తే 27 పాయింట్ అంటుంది ఎన్సెట్లో ఈ విధంగా ఉంది. బట్ ఎగ్జాక్ట్ వాల్యూ అది. బట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం ట్రై చేయడండి అంతగానం ఎగ్జామ్లో. ఓకే, ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంగారక గ్రహం మరియు బృహస్పతి మధ్యలో ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా ఆ బెల్ట్. శూన్యంలో కాంతి వేగం 3 × 10⁸ మీటర్/సెకండ్. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి 8 minutes 20 seconds. సమ్ బుక్స్లో ఈ విధంగా కూడా ఉంది 8 minutes 30 seconds అని. చంద్రుని కాంతి భూమిని చేరడానికి 1.3 seconds టైం పడుతుంది. అండ్ నెక్స్ట్, మొదటిసారిగా చంద్రునిపై July 20, 1969న అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అపోలో 11 అనే దాంట్లో వెళ్ళడం జరిగింది. ఉపగ్రహం కూడా ఖగోళ వస్తువులే, ఇవి గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మానవులు తయారు చేసిన ఉపగ్రహాలను మనం హ్యూమన్ శాటిలైట్స్ అంటాం. నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ చిన్న చిన్న వస్తువులు తిరుగుతూ ఉంటాయి. వీటిని ఆస్ట్రాయిడ్స్, ఉల్కలు అంటాం. ఇవి అంగారకుడు మరియు గురుగ్రహం మధ్యలో ఉంటుంది. అతిపెద్ద ఉల్క సిరస్, ఇది గుర్తుపెట్టుకోండి. శాస్త్రవేత్తలు ఉల్కలు ఎలా ఏర్పడ్డాయనే దానిపై ఒక విషయం చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం అంటే గ్రహాలు వాటి యొక్క పరిధిలో తిరుగుతున్నప్పుడు గుద్దుకోవడం, ఢీకోవడం వల్ల అవి బ్లాస్ట్ అయినప్పుడు కొద్దిగా వాటి పార్టికల్స్ అనేవి ఏర్పడి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయని అయితే సైంటిస్టులు చెప్తా ఉన్నారు. ఇవే కాకుండా చిన్న చిన్న రాళ్ల పరిమాణంలో ఉండేవి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిని మెటరాయిడ్స్ అంటాం. మనం ఒక రాత్రిలో పూర్తిగా గమనించినట్లయితే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం అన్నీ కలిపి తెల్లగా కనిపిస్తుంది. దీన్నే పాలపుంతలు, మిల్కీవే అంటాం. ఇలాంటి కొన్ని కోట్ల పాలపుంతలన్నింటినీ కలిపి గెలాక్సీ అంటాం. ఇలాంటి కోట్ల గెలాక్సీలన్నీ కలిపి విశ్వం అంటాం. సో మన సోలార్ సిస్టమ్ కూడా అందులో ఒక గెలాక్సీలోనే భాగం. సో ఇదే ఉంటుందండి. మీరు ఈరోజు చేయండి. ఫస్ట్ 6th class సోషల్ బుక్ తీసుకోండి, ఎన్సీఆర్టీ. ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అనే లెసన్ తీయండి. ఆ బుక్ పక్కన పెట్టుకోండి, ఈ తెలుగుది పక్కన పెట్టుకోండి. వర్డ్ టు వర్డ్ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదు మీకు. అలా చెప్పాను అనేది. మీరు ఒకసారి 10 classes వరకు ఉన్నాయి, 10 lessons వరకు ఎన్సీఆర్టీ చూడండి ఒకసారి. ఓకే, సో ఇక మిగిలిందంతా కూడా మనం ఇంతసేపు డిస్కస్ చేసిందే. సో మళ్ళీ అనవసరం. ఓకేనా. సో వీడియో లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన యొక్క యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.